बंद कर रहे बड़े भाई बंद अंदर బాగున్నారా అరే ఆగురా అందరూ బాగున్నారా ఒకసారి బాగుంటే గట్టిగా జై తెలంగాణ కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం గౌరవనీయులు పెద్దలు ఈ రోజు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మన కుటుంబ సభ్యుల సమావేశం ఏదైతే జరుగుతా ఉన్నదో ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసిన వేదికపైన ఆసీనులైన పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీ హరీష్ రావు గారు గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అట్లాగే పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీ మహమూద్ అలీ గారు శ్రీ పద్మారావు గౌడ్ గారు అట్లాగే మల్లారెడ్డి గారు వేదికపై ఆసీనులైన శ్రీనివాస్ గౌడ్ గారు ఇంకా గౌరవనీయులైన మన సహచర మాజీ మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారు ఇంకా మిగతా వేదికపై ఆసీనులైన సునీతా లక్ష్మారెడ్డి గారు ఇంకా పేరు పేరున అందరికీ గౌరవనీయులైన శాసనసభ్యులకు గౌరవ శాసన మండలి సభ్యులకు అట్లాగే వివిధ డివిజన్లకు ఇన్ఛార్జీలుగా వ్యవహారం చేస్తున్న పార్టీ నాయకులందరికీ కొంతమంది మీద ఉండొచ్చు కొంతమంది కింద ఉండొచ్చు కానీ అందరం కూడా కార్యకర్తలమే పేరు పేరున ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మా ఆడబిడ్డలకు అన్నదమ్ములకు మీడియా మిత్రులకు వేదిక మీద కింద ఉన్న కేసీఆర్ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా ఈరోజు అనుకోని పరిస్థితుల్లో మనకి ఎలక్షన్ వచ్చింది మీకు తెలుసు కానీ ఒక పార్టీ మీటింగు ఒక నియోజకవర్గ మీటింగ్ అంటేనే ఇన్ని వేల మంది ఇక్కడ జమ అయినరంటే ఖచ్చితంగా మీ జోష్ చూస్తుంటే మీ ఉత్సాహం చూస్తుంటే గోపీనాథ్ గారిని తలుచుకుంటూ మీరు ఇస్తున్న నినాదాలు చూస్తుంటే కేసీఆర్ గారు తిరిగి రావాలనే మీ ఆలోచన చూస్తుంటే మన గెలుపు పక్కా అయింది మెజారిటీ మాత్రమే ఎంత అని తేలాల్సిన విషయం అర్థమైతా ఉన్నది పక్కాగా మీ కసి మీ పట్టుదల మీ తపన మీ ఉత్సాహమే మన పార్టీకి రాబోయే నెల రోజుల పాటు ఒక ఇంధనంగా పనిచేస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా ఎలక్షన్లు కొట్లాడు మనకు కొత్త కాదు ఉప ఎన్నికలు మనకు కొత్త కాదు హైదరాబాద్లో గిరిగీసి అవతలోని కాంగ్రెస్ కూడా బీజేపీ కూడా కడుపులకెళ్ళి గుద్ది మూతోడు జవాబు చెప్పుడు కూడా మీకు కొత్త కాదు అనే మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా మన నెత్తుర్లనే పోరాటం ఉన్నది మరి 25 ఏళ్లలో ఎన్నో ఎన్నికలు ఎన్నో ఉప ఎన్నికలు ఎన్ని వచ్చినా